నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఓట్లో కన్వర్ట్ కావట్లే. ఈ మూమెంట్లు అన్నీ ఎలక్షన్ వరకే ఉంటాయి. ఎలక్షన్ వరకు వచ్చేసరికి మాత్రం ఓట్లో కన్వర్షన్ జరగట్లేదు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ. నేను ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను మీకు. 2014లో పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 34 సీట్లు బీసీలకు ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలే. కేసీఆర్ ఇన్ఫ్యాక్ట్ రెడ్డిస్కి ఎక్కువ సీట్లు ఇచ్చాడు కాంగ్రెస్ కంటే ఎక్కువ. ఆయన 63 సీట్లు గెలిచాడు కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉన్న దానిలో ఎమ్మెల్యేలు 7 మాత్రమే బీసీలు ఉన్నారు. అవుట్ ఆఫ్ 64 ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ గెలిస్తే 7 బీసీలు, 7లో 3 వచ్చి. సో ఓటు కన్వర్జేషన్ వచ్చేసరికి జరగట్లేదు. బీసీలు ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా మళ్ళా ఎన్నికల వరకు వచ్చేసరికి మా బీసీకి ఓటు వేసుకుందాం అనే పరిస్థితి లేదు మళ్ళా. సో నేను మళ్ళా స్టార్టింగ్లో మనం ఈ విషయం గురించి కొంత మాట్లాడినా మళ్ళీ మాట్లాడతాను. బలమైనటువంటి సామాజిక వర్గాలు విత్ ఇన్ బీసీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఆర్గనైజ్. అంటే మున్నూరు కాపు, యాదవ్, గౌడ, పద్మశాలి ఇవి మేజర్గా 50% ఈ 5 కులాలే 50% ఆఫ్ బీసీస్ కవర్ అవుతాయి. దీంట్లో కనీసం 2-3 కులాలైనా కలిసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక 2 కులాలు కలిపి మీరు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎస్, అంటే ఇప్పుడు మనకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య బీజేపీలో పోరు నడుస్తుంది. దానివల్ల ఏమైందంటే ముదిరాజులు సంజయ్కి ఓటేసే పరిస్థితి లేదు, మున్నూరు కాపులు ఇటు ఈటెల రాజేందర్. ఇట్లా వాళ్ళ కులాలు దాన్ని ఆ విధంగా చేసుకునే పరిస్థితి. నేనేమంటున్నానంటే మీరు దీన్ని 1+1 11 అని, అంటే 1-1-11 అని ఏ రోజైతే రియలైజ్ అవుతారో బీసీ కులాలు, బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంస్థలు, అప్పుడు మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు 119 మందిలో 44 మంది రెడ్డి ఎమ్మెల్యేలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 44 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఏం చేసింది? ఉత్తరప్రదేశ్లో యాదవ్లు అందరూ ఆర్గనైజ్ అయినారు కాబట్టి యాదవేతర ఓబీసీలు అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకున్నది. వాళ్ళందరినీ, వాళ్ళ కుర్మీలని, కుర్వీలని, కుష్వాలని, తేలీలని వీళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు పవర్లోకి రావడం జరిగింది. ఇది తెలంగాణలోనా, ఆంధ్రప్రదేశ్లోనా, ఎక్కడైనా కూడా కానీ అన్లెస్ అండ్ అంటిల్ కనీసం ఒక 2-3 బలమైన సామాజిక వర్గాలు విత్ ఇన్ బీసీలలో ఆర్గనైజ్ చేసుకున్నంత వరకు కన్వర్షన్ అనేది చాలా కష్టం. ఎందుకంటే అదర్ సైడ్ అవుతున్నాయి కదా. అదర్ సైడ్ నీకు మిగతా పొలిటికల్ పార్టీస్లలో మున్నూరు ముదిరాజుకి వేయట్లేదు, యాదవ్ పద్మశాలికి వేయట్లేదు, గౌడు ఓన్లీ ఆ కులం వరకు వేస్తున్నారు అంతే. సో ఇది రియలైజ్ కులంలో కూడా పూర్తిగా జరగట్లేదు. మళ్ళీ అప్పర్ కాస్ట్ కే వేస్తున్నారు, రెడ్లకో, వెలమలకో, బ్రాహ్మణులకో వేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ దీన్ని రియలైజ్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆలోచన విధానం చేంజ్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్లీ యువత ఏదైతే ఉందో, మన అసలే యూత్ కంట్రీ, ఇప్పుడు ఉన్నటువంటి యువత దీన్ని బాగా జీర్ణించుకోలేకపోతున్నారే. మనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు, మనం ఎందుకు ఆ పొజిషన్లోకి రాలేకపోతున్నాం. సో తీరా ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ ఆర్గనైజింగ్ అనేది ఎవరు బీసీలు చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్కి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. ఇది 2028లో జరుగుద్దా మీ ఉద్దేశంలో? 2028లో ఆంధ్రప్రదేశ్లో గుడ్ ఛాన్సెస్, వెరీ గుడ్ ఛాన్సెస్. ఎందుకనంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్, ఈ చర్నింగ్ అనేది ఏదైతే ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్ ఎవరి చేతిలో ఉందో తెలుసు, కాంగ్రెస్ ఏ కమ్యూనిటీ చేతిలో ఉందో తెలుసు. సో వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటి అవసరం. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సో అల్టిమేట్గా ఏం చేశారు? బీజేఎల్పీ లీడర్ రెడ్డి, కేంద్ర కేబినెట్ రెడ్డి. సరే బండి సంజయ్ ఒకటి బీసీకి ఇచ్చారు. మొన్న మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకొచ్చి మళ్ళీ బ్రాహ్మణ్. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా నేనేమంటున్నా అంటే పొలిటికల్ పార్టీస్ ఇది రియలైజ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు మీ సైడ్ రావాలనంటే, మీ తరఫున రావాలనంటే మీరు బీసీలకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఏం చెప్తారంటే ఆఫ్ ది రికార్డ్లో సరే ఇవన్నీ ఉన్నా సరే ఎన్నికల్లో వచ్చేసరికి మెటీరియలైజ్ కాదు, అల్టిమేట్గా రెడ్డికో వెలమకో టికెట్ ఇస్తే మాత్రమే గెలుస్తారు, చూసాం కదా ఎంతమంది గెలుస్తున్నారు అని వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ కన్వర్జేషన్లో చెప్తారు. 43 మంది అటు బీఆర్ఎస్ నుంచి అయినా రెడ్డిలే ఎక్కువ మంది, కాంగ్రెస్ అయినా రెడ్డిలే. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ కంటే కూడా రెడ్డిస్కు.
సో ఇది నేనేమంటున్నానంటే మీరు క్యాబినెట్ రిప్రజెంటేషన్ పరంగా చూసిన ఆయన 6 రెడ్లకు ఇచ్చారు. సో అది అది ఆ రెడ్డి యాంటీ ఇన్కమెన్సీ రాకుండా ఉండేందుకే రైతు బంధు పెట్టారు 2014. ఈ సామాజిక వర్గాలు ఎంత ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాయి అనేది బీసీ సామాజిక వర్గాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే అర్థం చేసుకోగలిగి కనీసం 2-3 కులాలు కలిసి ఆర్గనైజ్ చేసుకొని ముందుకు రాగలిగితే, నేనేమంటున్నానంటే 2-3 అయినా చాలు, ఖచ్చితంగా రాజ్యాధికారం తమిళనాడులో వచ్చింది, కేరళలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. ఎస్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాలేదు. అన్ఫార్చునేట్లీ నేను కూడా ఎప్పుడు చర్చలో చెప్తూ ఉంటాను, 70 సంవత్సరాలైంది ఒక్క బీసీ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూస్తారా చూడరా అన్న. మధ్యప్రదేశ్లో 2003 నుంచి మధ్యలో ఒక 15 months వదిలేసి బీసీ చీఫ్ మినిస్టర్స్ అండ్ వెరీ స్మాల్ కమ్యూనిటీ కదా శివరాజ్ సింగ్ చౌహాన్, చాలా స్మాల్, 1 to 1% ఈవెన్ నరేంద్ర మోడీ ఆల్సో బీసీ, ఆయన కూడా 0.5% కూడా ఉండరు పాపులేషన్ లో. అయినా సరే సో పటేల్ అని తట్టుకుని 15 సంవత్సరాలు ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఆలోచన విధానం ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ యూ హ్యావ్ టు రైజ్ లైక్ బీజేపీ కార్యకర్త, దాని తర్వాత నువ్వు ఓబీసీ అవుతావు. ఓకే, సో దాంట్లో ఏమవుతుందనంటే వాళ్ళు నంబర్ ఆఫ్ రాష్ట్రాలు ఎక్కువ వాళ్ళు గెలవగలుగుతున్నారు, అక్కడ వాళ్ళకి అనుగుణంగా ప్లే చేశారు, ఉమాభారతిని చేశారు, ఇప్పుడు మోహన్ యాదవ్ ఆల్సో చీఫ్ మినిస్టర్ ఆల్సో నౌ ఫ్రమ్ ఆయన కూడా యాదవ్ కమ్యూనిటీ బీసీ నుంచి ఇచ్చారు. ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఒకటి అన్ఫార్చునేట్లీ ఈ ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం ఏదైతే జరుగుతున్నదో, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ మనీ అనేది. అంటే ఇప్పుడు మేము కూడా మధ్యప్రదేశ్లో వర్క్ చేస్తాం కదా, మధ్యప్రదేశ్లో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయనంటే అక్కడ 10 కోట్లు పట్టుబడితే మధ్యప్రదేశ్లో ఇక్కడ 100 కోట్లు పట్టుబడతాయి క్యాష్. అక్కడ మజిల్ పవర్ ఉందా? మజిల్ పవర్ ఇవన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువ, కొంచెం ఇవన్నీ నామినల్ అండి. ఇవన్నీ మనం అక్కడ మన సినిమాలలో చూసి, లేకపోతే ఇవన్నీ ఏం లేదు, చంబల్లో ఏం లేదు. నేను గ్వాలియర్ కలెక్టర్గా పనిచేసినా, నేను గ్వాలియర్ కలెక్టర్గా 3.5 సంవత్సరాలు పనిచేసినాను. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు తమ పవర్ని రియలైజ్ చేసుకోలేకపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు అంత ఎడ్యుకేటెడ్ కాకపోయినా, అంత పైసలు లేకపోయినా, అవగాహన లేకపోయినా, కనీసం వీడు మనోడి కోసం మనం ఓటేసుకోవాలన్నటువంటి ఆ స్మాలెస్ట్ జ్ఞానం వానికి ఉంది అక్కడ. అది ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం, ప్లస్ మనీ పవర్ చాలా. ఇంకోటి కొద్దిమంది ఏం చేస్తారంటే రెడ్డిస్ బాగా ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు, అన్ని కమ్యూనిటీస్కి సాయం చేస్తారు, అన్ని కులాలని కలుపుకోగలుగుతారు, నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వాళ్ళని కలుపుకొని వెళ్తే అది ఆ చొరవ లేకపోవడం వల్ల లోపించింది అని అంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీ, అది దాన్ని చూసి మిగతా సామాజిక వర్గాలు నేర్చుకోవాలి. కూడా ఎంత 0.5% కూడా ఉండరు, 5-6 వేల బేసికల్లీ. కానీ 5-6 ఎమ్మెల్యేలు ఈజీగా 10 మంది గెలుచుకోగలుగుతారు కదా. సో మనం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యాలన్నీ కూడా 1-2-3 సామాజిక వర్గాలకి శిస్తు వసూలు చేయడానికి, గ్రామాలలో పటేల్ పట్వారీ వ్యవస్థల నడపడానికి, భూస్వాములుగా వాళ్ళని తయారు చేయడానికి, ఇవన్నీ చేసిన దాంట్లో వీళ్ళు ఈ విధంగా మిగతా కులాలను కలపలేకపోతున్నారా, ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారు. అప్పర్ కాస్ట్ యాక్సెప్టెడ్ బీసీలు ఉంటే కనుక అప్పర్ కాస్ట్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా చేసుకోలేకపోతున్నారా? నేనేమంటున్నానంటే దీంట్లో 2-3 ఫ్యాక్టర్స్. ఒకటి, యూ షుడ్ బి ఏబుల్ టు, అంటే ఇతర కమ్యూనిటీస్కి నువ్వు ఒక భరోసా ఇప్పియాలి. ఏదో నేను పవర్లోకి వస్తే నేను నిన్ను టేక్ కేర్ చేస్తాను, నీ బాగోగులు, నీకు షేర్ ఏదైతే దీంట్లో ఇవ్వాల్సినటువంటిది ఉందో దాన్ని నేను నీతో షేర్ చేసుకుంటాను అనేటువంటి భరోసా ఒక సామాజిక వర్గం ఇంకోటి ఇవ్వలేకపోవడము. సెకండ్ థింగ్, చాలా ఇంపార్టెంట్, ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోలేకపోవడం. అదేవిధంగా రిసోర్సెస్ కొంతవరకు వచ్చినాయి, పర్లేదు. ఇప్పుడు కొంతవరకు వచ్చినాయి, ముందున్న ఎకనామిక్ స్టేటస్ కంటే దే కెన్ ఆర్గనైజ్. కొంతవరకు తీర్మార్ మళ్ళీ అన్నారు, మేము మా దగ్గర ఎంత తక్కువ పైసలు, హెలికాప్టర్లు ఆయన పోయినారు,
చేశారు తెలుసు కదా, పైసలు మాకేం తక్కువ పైసలు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు. అసలు నేనేమంటున్నానంటే ఈ పైసలు వీటిని రిసోర్సెస్, నేను మళ్ళీ అదే అంటాను, రిసోర్సెస్ ఇవన్నీ వీటిని సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం దగ్గర నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకున్న సత్తా ఉంటే ఇతర సామాజిక వర్గాలు మిత్ర బీసీలని ఏమైనా వాళ్ళు నలుగురిని గెలిపించుకునేటటువంటి నీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేసుకునేటటువంటి బీసీ ముఖ్యమంత్రి అని చెప్తే పార్టీలకు ఓటేసే అవకాశం ఉందా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆర్కుస్టే బీసీ ముఖ్యమంత్రి అన్నారు, మొన్న బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు, కానీ ఓట్లేం పడలేదు. ఆర్గనైజ్ ఎక్కడ చేసుకున్నారు? ఎక్కడ నాలుగు సామాజిక వర్గాలు వచ్చి కూర్చొని ఎక్కడ మనం ఒకరికొకరికి ఓటేసుకుందాము, నీ కాన్స్టిట్యుయెన్సీలో నేను ఓటేస్తాను, నా కాన్స్టిట్యూన్సీలో నువ్వు ఓటేస్తావు. బీసీ ముఖ్యమంత్రి అన్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బీసీలో ఓట్లు అందరూ పడవు కదా. ఆర్గనైజ్ చేసుకోవాలి, మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకొని ముందు నుంచి డిసైడ్ చేసుకోవాలి ఏమిటి ముఖ్యమంత్రులు ఎవరు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, మినిస్టర్లు ఎంతమంది అవుతారు. మనం అసలు ఇది ఉన్నటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మనం ఏ విధంగా తయారు చేసుకొని మనం ముందుకెళ్తాము. అంతెందుకండి, మనం ఎన్ని రాష్ట్రాలల్లో మనం చూస్తలేము, ఒకే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు నేను 3 ఏళ్ళు సీఎం ఉంటే నువ్వు సీఎం, 2 ఏళ్ళు సీఎం నువ్వు ఉంటావు అనేటువంటిది ఒకే పొలిటికల్ పార్టీలో కూడా చూడడం జరిగింది. రెండు పొలిటికల్ పార్టీలు కలిసి వచ్చినప్పుడు కూడా ఇది చూడడం జరిగింది. 2.5 ఏళ్ళు నేను ఉంటే 2.5 ఏళ్ళు నువ్వు ఉంటావు అనేది.